హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి డైలీ ఆన్లైన్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఈరోజు 10th ఆన్లైన్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నాం. ఈ దీనికి సంబంధించి బయోకెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి దాని గురించి ఈరోజు ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఎవరైతే కొంచెం ఎగ్జామినేషన్లో అంటే డైలీ కొంచెం మోడరేట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయనుకుంటున్నారో వారికి ఈ క్వశ్చన్స్ అనేటువంటివి బాగా యూస్ఫుల్ అవుతాయి. అంటే కొద్దిగా టఫ్ లెవెల్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఒకేసారి హార్డ్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రిపేర్ చేయకుండా ఈజీ నుండి మోడరేట్ లెవెల్కి, మోడరేట్ నుండి కొంచెం టఫ్ లెవెల్కి ఆ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒక పూర్ స్టూడెంట్ నుండి హైయర్ స్టూడెంట్ వరకు అందరికీ ఒక నాలెడ్జ్ అనేటువంటిది రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, a న్యూక్లియోసైడ్ కన్సిస్ట్స్ ఆఫ్, ఒక న్యూక్లియోసైడ్ వేటిని కలిగి ఉంటుంది. ఒకసారి చూడండి ఆప్షన్స్ కూడా. నైట్రోజినస్ బేస్, ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ బేస్ ప్లస్ షుగర్, ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ బేస్ ప్లస్ ఫాస్ఫరస్, అండ్ నెక్స్ట్ డి వచ్చేసి ప్యూరిన్ ప్లస్ పిరిమిడిన్ బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరస్. క్వశ్చన్ పేపర్ సార్ మీరు ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండట్లేదంట. అంటే ఎగ్జామినేషన్లో హార్డ్గా అడిగితే ఎట్లా సార్ అవన్నీ పడుతున్నారు వారికి ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు అంటే జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వేలో తీసుకొని ఒకసారి ట్రై చేయండి వీటికి ఆన్సర్ చేయడానికి. అంటే మీరు ఎగ్జామినేషన్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే టఫ్నెస్ అనేటువంటిది ఎగ్జామినేషన్లో కూడా మీకు కొద్దిగా కనిపిస్తుంది. గెస్ట్ చేయడానికి అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంచెం. చూడండి, టఫ్గా ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ అంటే ఆన్సర్ గెస్ట్ చేయండి. ఇది ఎగ్జామినేషన్ కదా, అందుకని ఆన్సర్ చెప్పట్లేదు. తర్వాత సెకండ్ వన్, a న్యూక్లియోటైడ్ కన్సిస్ట్స్ ఆఫ్. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది? a న్యూక్లియోసైడ్. ఇది న్యూక్లియోటైడ్. మీరు ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది మీరు కరెక్ట్గా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. a న్యూక్లియోసైడ్ కన్సిస్ట్స్ ఆఫ్. న్యూక్లియోసైడ్లో ఏమేమి ఉంటున్నాయి? a నైట్రోజినస్ బేస్ లైక్ కోలిన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్యూరిన్ ప్లస్ పిరిమిడిన్ బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరస్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ బేస్ ప్లస్ షుగర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ బేస్ ప్లస్ ఫాస్ఫరస్ అనేటువంటిది. తర్వాత థర్డ్ వన్, a ప్యూరిన్ న్యూక్లియోటైడ్ ఈస్. ఆ ప్యూరిన్ న్యూక్లియోటైడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది ఉంటే ఒకసారి మీరు గెస్ చేయాలి. ఏఎంపీనా, యుఎంపీనా, సిఎంపీ ఆర్ టిఎంపీ. నెక్స్ట్, a పిరమిడిన్ న్యూక్లియోటైడ్ ఈస్. ఇందాకటిది ప్యూరిన్ న్యూక్లియోటైడ్, థర్డ్ వన్. ఆప్షన్ 4 వచ్చేసి పిరమిడిన్ న్యూక్లియోటైడ్. దీనికి ఆప్షన్ చూడండి, జిఎంపీ, ఏఎంపీ, సిఎంపీ అండ్ ఐఎంపీ అనేటువంటిది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క దీనికి ఇది టఫ్నెస్ లెవెల్ తెలుసుకోవాలంటే ముందు ఈ ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, ఏఎంపీ, యూఎంపీ అంటే వీటి ఫుల్ ఫామ్స్ అనేటువంటివి మీరు ముందు తెలుసుకోండి. తర్వాత నీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. అంటే బయోకెమిస్ట్రీ అంటే డెప్త్గా వెళ్ళకుంది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎడినైన్ అనేటువంటిది ఏ రకమైనటువంటిది? 6 అమైనో ప్యూరినా, లేదా 2 అమైనో 6 ఆక్సీ ప్యూరిన్, ఆర్ 2 ఆక్సీ 4 అమైనో పిరిమిడిన్, 2,4 డయాక్సీ పిరిమిడిన్. వీటిల్లో ఎడినైన్ అనేటువంటి దేనికి సంబంధించింది? అంటే ఏముంటుంది ఎడినైన్లో? తర్వాత సిక్స్త్ క్వశ్చన్, 2,4 డయాక్సీ పిరిమిడిన్ ఈస్. 2,4 డయాక్సీ పిరిమిడిన్ అనేటువంటిది ఏంటి? థైమినా, సైటోసినా, యురాసిలా ఆర్ గ్వానైనా? వీటిల్లో ఏది? ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ది కెమికల్ నేమ్ ఆఫ్ గ్వానైన్ ఈస్. గ్వానైన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? గ్వానైన్ కెమికల్ నేమ్ ఏంటి? 2,4 డయాక్సీ 5 మిథైల్ పిరిమిడిన్, ఆప్షన్ 1 అది. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసి 2 అమైనో 6 ఆక్సీ ప్యూరిన్, 2 ఆక్సీ 4 అమైనో పిరిమిడిన్, 2,4 డయాక్సీ పిరిమిడిన్. సెవెంత్ వన్. ఇవి దీనికి సంబంధించి ఆప్షన్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, న్యూక్లియోసైడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఆఫెన్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్. ఏ టర్మ్స్లో వీటిని ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎంజీలోనా, ఎంజీలోనా,
MEQ or OD at 260 nanometers. Next, ninth one. The pyrimidine nucleotide acting as the high energy intermediate is a pyrimidine nucleotide acting as the high energy intermediate is options చూడండి ATP, UTP, UDPG అండ్ CMP అనేటువంటిది. వీటిలో ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 10th వన్. ది కార్బన్ ఆఫ్ ద పెంటోస్ ఇన్ ఎస్టర్ లింకేజ్ విత్ ద ఫాస్ఫేట్ ఇన్ ఏ న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఈస్. సార్ మళ్ళీ క్వశ్చన్ చూడండి. ది కార్బన్ ఆఫ్ ద పెంటోస్ ఇన్ ఎస్టర్ లింకేజ్ విత్ ద ఫాస్ఫేట్ ఇన్ ఏ న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఈస్ C1, C3, C4, C5. వీటికి ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ 11th వన్. యురాసిల్ అండ్ రైబోజోమ్ ఫామ్. యురాసిల్ మరియు రైబోజోమ్ అనేటువంటిది వేటిని ఫామ్ చేస్తుంది? యురిడిన్నా, సైటిడిన్నా, గ్వానోసినా, ఎడినోసినా. నెక్స్ట్ 12th. ది మోస్ట్ అబెండెంట్ ఫ్రీ న్యూక్లియోటైడ్ ఇన్ మమ్మేలియన్ సెల్స్ ఈజ్. మోస్ట్ అబెండెంట్ ఫ్రీ న్యూక్లియోటైడ్ ఇన్ మమ్మేలియన్ సెల్స్ ఈజ్. అబెండెంట్గా ఫ్రీగా ఉండేటువంటి న్యూక్లియోటైడ్ మమ్మేలియన్ సెల్స్లో ఏది? ఏటీపీనా, ఎన్ఏడినా, జీటీపీనా, ఎఫ్ఏడినా? నెక్స్ట్ 13th క్వశ్చన్. ది మీన్ ఇంట్రాసెల్యులర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ATP in mammalian cell is about. Mean intracellular concentration of ATP in the mammalian cell is about ఎంత ఉంటుంది? 1 mm, 2 mm, 0.1 mm, 0.2 mm. Next 14th one. Nucleic acid base found in mRNA but not in DNA is. న్యూక్లిక్ యాసిడ్ బేస్ అనేటువంటిది mRNAలో ఉంటుంది కానీ డిఎన్ఏలో ఉండదు. అదేంటి? అడినైనా, సైటోసినా, గ్వానైనా, యురాసిలా? 15th వన్. ఇన్ mRNA మాలిక్యూల్ క్యాప్స్. mRNA మాలిక్యూల్ క్యాప్స్ ఏం చేస్తాయి? అలౌ tRNA టు బి ప్రొసెస్డ్. tRNA ప్రొసెస్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుందా లేదా? నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ యూనిక్ టు యుకారియోటిక్ mRNA. యుకారియోటిక్ mRNAకి యూనిక్గా ఉంటున్నాయా లేదా? ఒకర్ థర్డ్ ఎండ్ ఆఫ్ tRNA. టెరిషరీ ఎండ్ ఆఫ్. టెరిషరీ ఎండ్గా అంటే tRNAకి టెరిషరీ ఎండ్ దగ్గర ఉంటాయా? ఆప్షన్ డి చూసుకున్నట్లయితే అలో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్రొకారియోటిక్ mRNA. ప్రొకారియోటిక్ mRNA యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ని అలో చేస్తుందా? నెక్స్ట్ 16th వన్. ఇన్ కాంట్రాస్ట్ టు యుకారియోటిక్ mRNA, ప్రొకారియోటిక్ mRNA ఏం చేస్తుంది? క్యాన్ బి పాలీసిస్ట్రానిక్. ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈజ్ సింథసైజ్డ్ విత్ ఇంట్రాన్స్. నెక్స్ట్ కెన్ ఓన్లీ బి మోనోసిస్ట్రానిక్. అండ్ 16D వచ్చేసి హ్యాస్ ఎ పాలీటైల్. 17. ది సైజ్ ఆఫ్ స్మాల్ స్టేబుల్ RNA రేంజెస్ ఫ్రమ్. ఒక స్మాల్ స్టేబుల్ RNA యొక్క సైజ్ అనేటువంటిది ఎక్కడ నుండి ఉంటుంది లేదా ఎంతవరకు ఉంటుంది? 0 to 40 న్యూక్లియోటైడ్స్, 40 to 80 న్యూక్లియోటైడ్స్, 90 to 300 న్యూక్లియోటైడ్స్ అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మోర్ దాన్ 320 న్యూక్లియోటైడ్స్. నెక్స్ట్ 18. ది నెంబర్ ఆఫ్ స్మాల్ స్టేబుల్ RNAs per cell ranges from. నెంబర్ ఆఫ్ స్మాల్ స్టేబుల్ RNAs per cell ranges from. ఆప్షన్ చూడండి. ఏ 10 to 50,000, బి వచ్చేసి 50,000 to 1 lakh, 1 lakh నుండి 10 lakhs, మోర్ దాన్ 10 lakhs. ఆప్షన్ డి వచ్చేసి. నెక్స్ట్ 19th వన్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెటరోజీనియస్ న్యూక్లియర్ RNA అంటే hRNA అనేటువంటి దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఎంత ఉంటుంది? మోర్ దాన్ 10^7, 10^5 to 10^6, 10^4 to 10^5 and less than 10^4. Next question number 20. In RNA molecule, guanine content does not necessarily equal its cytosine content, nor does its adenine content necessarily equal
its uracil content. Since it is a సింగిల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డబుల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్, డబుల్ స్ట్రాండెడ్ హెలికల్ మాలిక్యూల్, అండ్ డి వచ్చేసి పాలిమర్ ఆఫ్ ప్యూరిన్ అండ్ పిరమిడిన్ రైబోన్యూక్లియోటైడ్స్. ఇవి 20 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్. సో ఇది ఫ్రెండ్స్ బయోకెమిస్ట్రీలో న్యూక్లియోటైడ్స్ అనేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది మనం ఈరోజు కండక్ట్ చేసాము. అంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేటువంటి దాని గురించి ఒకసారి టెస్ట్ చేసుకోండి. తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీకి ఎంతమంది అప్లై చేశారనేటువంటి దాని గురించి వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం కొత్త వీడియో అనేటువంటిది ఇంకొకటి చేద్దాం. అంటే ఎంతమంది అప్లై చేశారు, ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే, ఇంతకుముందు మనం గెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే మనం ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే జాబ్ అనేటువంటిది గెయిన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాము. మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే ప్రిపేర్ అయినట్లయితే మీరు లాస్ట్ టైం మీరు రాసిన వాళ్ళకి స్కోర్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ గైడ్లైన్స్ కనుక ఫాలో అయినట్లయితే. కొత్తగా రాసేవారికి అయితే మ్యాక్సిమం అంటే కొత్తగా రాస్తున్నారు కాబట్టి మీరు ఇంకొంచెం మీ యొక్క స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నట్లయితే జాబ్ గెయిన్ చేసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ 10th సంబంధించి 20 క్వశ్చన్స్. ఈ వీడియోకి ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఆన్సర్ కీ అనేటువంటిది పబ్లిష్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ రాకపోయినట్లయితే మీరు ఆ టైంకి ఛానల్ నేమ్ యూట్యూబ్లో పైన సెర్చ్ బార్లో టైప్ చేసి ఛానల్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ టాప్లోనే కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.